So today we are continuing the previous session. So ఇది మనకి చాలా బిగ్ చాప్టర్ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనకి ఇట్స్ బిగ్ చాప్టర్ బట్ వీ హ్యావ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. సో ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకే, జాగ్రత్తగా ఈ రోజు కూడా మనం మాక్సిమం ఇన్ దిస్ డే ఇట్ సెల్ఫ్ we will complete the entire chapter. ఈ రోజు కంప్లీట్ చేసుకోవడానికి we will try it. It is lecture 4, last lecture it is for classification of elements and periodicity. Last session లో మనం we have not discussed about the characteristic properties of D and F block elements. వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్, కెమికల్ రియాక్టివిటీ, ఈ రెండు ఎలాగో అసలు కంప్లీట్ గా డిస్కస్ చేయలేదు. బట్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్ గురించి అస్సలు ప్రాపర్టీస్ మనం చూడలేదు. We have discussed only S block elements as well as P block elements, right? But properties ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా అబ్జర్వ్ చేసాం. Now we are going to discuss about the characteristic properties of D block as well as F block elements. చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోనే వస్తుంది, సెకండ్ ఇయర్ లోనే వస్తుంది. F block గురించి రాదు, కానీ D block elements characteristic properties are very very important. Let us start one by one. Before we are starting it, you have to know the weightage of this particular chapter. For IP we have 8 marks only. For EAMCET point of view, minimum 2 to maximum 3 questions will be there, and for NEET, from NEET also you will have 2 to 3 questions. Okay, let us start the D block elements. D block elements gurinchi mottam chusesam, but we have not covered about the characteristic properties. D block elements ante enti? Differentiating electron should enters into n-1 d orbitals. దాన్ని పెనల్టిమేట్ అంటారు అని అన్నాను, నేను చెప్పాను మీకు. లాస్ట్ షెల్ ని అల్టిమేట్ అంటే దానికన్నా ముందర ఉండేది పెనల్టిమేట్ అంటాం, దానికన్నా ముందర ఉండేది యాంటీ పెనల్టిమేట్ షెల్ అని అంటాం. ఎమ్ రైట్ ఆర్ నాట్? సో ఇదే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ns1r2 n-1 d1 to 10. దిస్ ఈస్ ద జనరల్ అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ఆల్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇది ఎలా వచ్చింది అన్నది కూడా నేను డిస్కస్ చేశాను మనం. Coming to the characteristic properties, it is very 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 important. It is n-1 d 0 or 1 అనేది ఎందుకు వచ్చింది? డ్యూ టు క్రోమియం యాజ్ వెల్ as కాపర్. వెరీ గుడ్, కరెక్ట్. డ్యూ టు క్రోమియం అండ్ కాపర్, వీటి వల్ల n-1 d అనేది 0 సారీ ns1 or 2 n-1 d 1 to 10 ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సరే, ఒక్కసారి వాటి ప్రాపర్టీస్ ఏంటి అన్నది అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ఇగ్నోర్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, ఎందుకంటే దీనిలో నుంచే బిట్స్ డెఫినెట్ గా వస్తాయన్నమాట. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, లెట్ us start. Yes, see here, the first is these elements are electropositive elements. These are electropositive elements and they are all metals. They are all metals. Electropositive elements and they are all metals. Electropositive elements అని అంటున్నాం. Haber's process is also in P block, అంటే నైట్రోజన్ రిలేటెడ్ అనమాట. అది యాక్చువల్ గా Haber's ప్రాసెస్ అనేది నైట్రోజన్ రిలేటెడ్, అంటే 5th గ్రూప్ ఎలిమెంట్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. అది Haber's ప్రాసెస్ లో అమోనియాని ప్రిపేర్ చేస్తాం మనం. వీఆర్ ప్రిపేరింగ్ అమోనియా ఇన్ దట్ పర్టికులర్ ప్రాసెస్. ఎనీవే, ఒకసారి చూద్దాం వన్ బై వన్. సో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఏంటి అని అంటే, one is electropositive and all these D block elements are metals, no doubt about it. Okay, జాగ్రత్తగా వన్ బై వన్ వినేసేయండి, ఎందుకంటే we have so much syllabus in this today's concept, but we have very less amount of time. So చూసుకోండి ఒకసారి. And they are all solids except mercury. ఇది మనకు ఆబ్జెక్టివ్ బిట్. You know that mercury is a liquid metal. ఏ మెటల్స్ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటాయా ఏమైనా? No metal is in the state of liquid, but mercury can be in the state of liquid, which is liquid at room temperature. And all these D block elements are acting as catalysts. Very important. ఏ D block elements catalysts గా యాక్ట్ చేస్తాయి? See here, iron is acting as a catalyst. Platinum is acting as a catalyst. Platinized asbestos అని అంటాం. అలాగే iron is acting as a catalyst. Iron is a D block element. Platinum is a D block element. Palladium is a D block element. Nickel is a D block element. Yes, correct, Pavani. So these nickel or platinum or palladium or iron, these are all acting as a best catalysts. ఇవన్నీ catalyst లుగా యాక్ట్ చేస్తూ ఉంటాయి, because once you are powdered it, దాన్ని పౌడర్ చేసాం అనుకోండి, it creates large amount of surface area as they are all metals.
మెటల్స్ కాబట్టి వాటికి సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. సార్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటే ఒక catalyst గా యాక్ట్ చేస్తాయా? చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ అవి catalyst గా సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే ఇస్తాయో వాటిపైకి రియాక్టెంట్స్ వచ్చి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ గా మారి బయటికి వెళ్ళిపోతుంది. అంటే catalyst ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ. మళ్ళీ ఎంతైతే పార్టిసిపేట్ చేసినా అంతా బయటకే వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as catalyst. సో హియర్ యాజ్ దీస్ ఆర్ ఆల్ మెటల్స్ దే కెన్ ఫార్మ్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. కాబట్టి డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడాను catalyst గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. మనకి హ్యాబర్స్ అని ఒక ప్రాసెస్ ఉంది. N2 + 3H2 రివర్సిబుల్ గివ్స్ రైజ్ టు 2NH3. సో అమ్మోనియా ప్రిపరేషన్ అనేది మనకి సెకండ్ ఇయర్ లో పి బ్లాక్ ఎలిమెంట్స్ లో 5th గ్రూప్ ఎలిమెంట్స్ లో వస్తుంది మనకి. అంటే 15th గ్రూప్ ఎలిమెంట్ అన్నమాట. 5th A గ్రూప్ ఆర్ 15th. అమ్మోనియా ప్రిపరేషన్ లో నైట్రోజన్ హైడ్రోజన్ కలిపేటప్పుడు అందులో పౌడర్డ్ స్టేట్ ఐరన్ ని మనం తీసుకుంటాం. we need to take powdered state iron. Powdered state లో ఉండే ఐరన్ ని మనం తీసుకుంటాం. Yes, to increase the rate of the reaction. Very good. To increase the rate of the reaction, we need to add a small quantity of iron. అది కూడా ఏ స్టేట్ లో పల్వరైజ్డ్. పల్వరైజ్డ్ అంటే బాగా చితగొట్టేసిన అని అర్థం. చిన్న చిన్న పీసెస్ కింద కన్వర్ట్ చేసిన ఐరన్ ని మనం తీసుకోవాలన్నమాట హ్యాబర్స్ ప్రాసెస్ లో. ఓకే, అలాగే కాంటాక్ట్స్ మెథడ్ అని ఉంటుంది. కాంటాక్ట్స్ ప్రాసెస్ లో ఎవరిని ప్రిపేర్ చేస్తారు? కాంటాక్ట్స్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్. కాంటాక్ట్స్ మెథడ్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేస్తాం. అందులో మనం ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్. ఆస్బెస్టాస్ అంటే సిమెంట్ రేకులు అంటాం కదా మనం. సిమెంట్ షీట్స్ ఉంటాయి కదా, దే ఆర్ ఆల్ మేడ్ అప్ విత్ ఆస్బెస్టాస్. అలాగే ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్ అంటే అందులో ఏముంటుంది? ప్లాటినం కలిసి ఉంటుంది అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ ప్లాటినం విల్ బి దేర్. అలాగే వెనేడియం పెంటాక్సైడ్ V2O5. ఇందులో వెనేడియం ఉంది కదా, వెనేడియం ఈజ్ బిలాంగ్స్ టు విచ్ బ్లాక్? డి బ్లాక్ ఎలిమెంట్. సో వెనేడియం పెంటాక్సైడ్ కానీ ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్ కానీ, సో దీస్ టూ ఆర్ యాక్టింగ్ యాజ్ ద catalyst ఫర్ విచ్ ప్రాసెస్? కాంటాక్ట్స్ మెథడ్. సో ఇక్కడ నేను రెండు రాస్తున్నా. వన్ ఈజ్ హ్యాబర్స్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ కాంటాక్ట్స్ మెథడ్. వన్ ఈజ్ హ్యాబర్స్ ప్రాసెస్, సెకండ్ వన్ ఈజ్ కాంటాక్ట్స్ మెథడ్. హ్యాబర్స్ ప్రాసెస్ లో ఎవరిని వాడతాం మనం? పౌడర్డ్ ఐరన్. పౌడర్డ్ ఐరన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ catalyst. is acting as catalyst. But in the same way, ఈ రెండు ఇంపార్టెంట్ నాన్న, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మాలిబ్డినం. మాలిబ్డినం ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ప్రమోటర్. Molybdenum is acting as promoter, whereas iron is acting as catalyst and molybdenum is acting as promoter. In which process? In Haber's process. Haber's process lo evarni prepare chestam? We are preparing ammonia. We are preparing ammonia in the Haber's process. So powdered state lo unde iron catalyst ni molybdenum ane promoter ni తీసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ మెంట్ బై ప్రమోటర్ అని. ప్రమోటర్ అంటే ఏం లేదు, కెటలిస్ట్ దాని వర్క్ నా చేయదు. ఇప్పుడు మన వర్క్ మనం చేయాలి. మనకి ఏదైతే అసైన్ చేస్తారో ఆ వర్క్ మనం చేసేయాలి. ఇప్పుడు ఐరన్ కి మనం అసైన్ చేసిన వర్క్ ఏంటి? నువ్వు కెటలిస్ట్ గా యాక్ట్ చేయు అని ఒక వర్క్ ని అసైన్ చేసాం మనం. బట్ అది వర్క్ చేయదు, కామ్ గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే యూ నీడ్ టు యాడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ప్రమోటర్. ప్రమోటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ ద కెటలిస్ట్. కెటలిస్ట్ తాలూకు యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో molybdenum is acting as a promoter which will increases the activity of the catalyst. నార్మల్ గా కెటలిస్ట్ చాలా బాగా వర్క్ చేయాలి, కానీ ఇన్ దిస్ కేస్ ఇన్ దిస్ హ్యాబర్స్ ప్రాసెస్ కెటలిస్ట్ ఆఫ్ ఐరన్ విల్ నాట్ వర్క్స్ ప్రాపర్లీ. అది యాజ్ ఇట్ ఈస్ గా అలా ఉండిపోతుంది. దాన్ని కొంచెం యాక్టివేట్ చేయడానికి వీ నీడ్ టు యాడ్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ దిస్ molybdenum. సో ఇట్ విల్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రమోటర్. ఇట్ విల్ ప్రమోట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఐరన్. దట్స్ ఆల్. గాట్ ఇట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ కాంటాక్ట్స్ మెథడ్. కాంటాక్ట్స్ మెథడ్ లో మనం యూజ్ చేసే కెటలిస్ట్ ఏంటి? వెనేడియం పెంటాక్సైడ్ అని అంటాం, ఆర్ అదర్వైజ్ ప్లాటినైజ్డ్ ఆస్బెస్టాస్. వెనేడియం పెంటాక్సైడ్ ఆర్ ప్లాటినైజ్డ్, ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. అసలు కాంటాక్ట్స్ మెథడ్ లో ఎవరిని ప్రిపేర్ చేస్తాం మనం? ఇన్ దిస్ మెథడ్ వీఆర్ ప్రిపేరింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే సల్ఫర్ ట్రైఆక్సైడ్ యాక్చువల్ గా ప్రిపేర్ చేస్తాం. ఫ్రమ్ దిస్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ వీఆర్ ప్రిపేరింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ దిస్ కాంటాక్ట్స్ మెథడ్. Vanadium pentoxide or platinized asbestos. That's, there is no promoter is required in this contact method because here this vanadium pentoxide or platinized asbestos are acting very effectively. Kabatti there is no necessary to add any promoter at all. Koncham kuda promoter veyalsina avasaram aithe indulo undadu. But in Haber's process there is a requirement to add the promoter because iron is not working properly. That's all. So ivi D block elements lo inkoka characteristic property enti? All D block elements are acting as catalysts. And one more important property is they form cations. Cations ne form chestayi because they are highly electropositive. They are all metals, kabatti they can easily loses the electrons.
Once any element loses the electrons, it consists positive charge on its head. దాని నెత్తిపైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. Am I right or not? కాబట్టి they are all positive. Yes, they form ionic as well as covalent compounds. Ionic compounds ని ఇవ్వగలవు, covalent compounds ని ఇవ్వగలవు. నిన్న ఏం చెప్పాం మనం? S block will forms only ionic compounds, whereas P block will forms some ionic and some covalent. In maximum cases it was covalent. ఎక్కువ కోవలెంట్ కాంపౌండ్స్ ని ఇస్తాయి అని అనుకున్నాం. అదే డి బ్లాక్ తీసుకుంటే డి బ్లాక్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎస్ అండ్ పి. ఎస్ కి పి కి మిడిల్ లో ఉంది. కాబట్టి దీస్ సబ్స్టాన్సెస్, దీస్ ఎలిమెంట్స్ కెన్ ఫార్మ్ బోత్ అయానిక్ కాంపౌండ్స్ యాజ్ వెల్ as కోవలెంట్ కాంపౌండ్స్. రెండిటిని ఇవ్వగలవు అని అంటాం. అండ్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దే ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ సింప్లీ దే ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ కాంపౌండ్స్. వాటి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని అంటాం లేదా కోఆర్డినేట్ కాంపౌండ్స్ అని అంటాం. Okay, coordinate, sir, can you please explain ionic and covalent compounds? Yeah, in chemical bonding I will explain. Chemical bonding lo ionic compounds ante enti, covalent compounds ante enti, coordinate covalent compounds ante enti, aa moodu kuda next chapter manku ade chemical bonding. Chemical bonding and molecular structure lo we will explain each and every compound, ionic, covalent, coordinate covalent anni explain cheddam manam. Okay, so here these particular d block elements will forms only coordinate compounds. Coordinate compounds kuda, not only coordinate compounds also it can be produced. ఏంటి coordinate compounds అంటే చూడండి, ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో, యా నాట్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావు. ఒక ఎలిమెంట్ కంప్లీట్ గా డొనేట్ చేసేసి ఇంకొక ఎలిమెంట్ కి డొనేట్ చేస్తాం. ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ పెయిర్ ని ఇంకొక ఎలిమెంట్ కి డొనేట్ చేసేస్తుంది కంప్లీట్ గా. యా, కోవలెంట్ ఇట్ ఈస్ కరెక్ట్. పావని, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కోవలెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ అయానిక్. బట్ ఎలక్ట్రాన్ పెయిర్ పూర్తిగా డొనేట్ చేసేసింది అనుకోండి, అవతల దానిలో ఎంటీ ఆర్బిటాల్ ఉండాలి, నాలో పెయిర్ ఉండాలి. నేను నాలో ఉండే పెయిర్ నేను మీలో ఎంటీ ఆర్బిటాల్ ఉంటే డొనేట్ చేశాను అనుకోండి, ఇన్ బిట్వీన్ అస్ వీ మే హ్యావ్ వన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అప్పుడు మన ఇద్దరం కలిసి ఒక కాంపౌండ్ ని ఫార్మ్ చేస్తాం. దట్ కాంపౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ కోఆర్డినేట్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో ఇందులో CuNH3 4 times SO4 is a complex compound. K4FeCN6 also a complex compound. చూడండి, K4FeCN6 times. పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2 అని దీని పేరు, లేదా సింపుల్ గా పొటాషియం ఫెర్రోసైనైడ్ అని అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ as పొటాషియం ఫెర్రోసైనైడ్. అదే K3 అని ఉందనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ as పొటాషియం ఫెర్రీసైనైడ్. జస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మారుతుంది అంతే. K4FeCN6, K3FeCN6. ఇందులో iron is a d block element and it is a metal. It is called as central atom. It's called as central metal atom. And what about the cyanide? Cn means cyanide, Cn minus. This cyanide is called as ligand. The name is called as ligand. Cyanide is called ligand. So is central metal atom ki ligand ki madhyalo ఏ బాండ్ ఫార్మ్ అవుతుంది? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫార్మ్ అవుతుంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్, ఇదేమో లైగాండ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ లో ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి, లైగాండ్ లో లోన్ పైర్స్ ఉంటాయి. ఈ లోన్ పైర్ ని ఎంటీ ఆర్బిటాల్ కి డొనేట్ చేసి ఇట్ విల్ ఫార్మ్స్ ఏ కోఆర్డినేట్ బాండ్ ఇన్ బిట్వీన్ ఐరన్ అండ్ సైనైడ్. ఐరన్ కి సైనైడ్ కి మధ్యలో కోఆర్డినేట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఐరన్ సైనైడ్ అలాంటివి ఎన్ని సైనైడ్స్ ఉన్నాయి? ఐరన్ చుట్టూ 1 2 3 4 5 6 సైనైడ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సైనైడ్ విల్ డొనేట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఎవరికి ఇస్తుంది? ఐరన్ కి ఇస్తూ ఉంటుంది అనమాట. గాట్ ఇట్? అప్పుడు ఏ బాండ్ ఫార్మ్ అవుతుందని చెప్పాను? కోఆర్డినేట్ బాండ్ ఫార్మ్ అవుతుంది. అందుకని ఈ కాంపౌండ్ ని కోఆర్డినేట్ కాంపౌండ్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అని అంటాం. అలాగే CuNH3 4 times SO4, అది కూడా అంతే. CuNH3 4 times SO4. ఇందులో కాపర్ is the central metal atom, whereas ammonia is the ligand. So ammonia can donate the lone pair of electrons to copper and it forms a coordinate covalent bond in between these two. అందుకని దీన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ కాంపౌండ్ అని పిలుస్తాం. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద డి బ్లాక్ ఎలిమెంట్స్ విల్ ఫార్మ్స్ ఎల్లాయిస్ అండ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. ఎవరైనా చెప్తారా ఎల్లాయ్ అంటే ఏంటో? ఎల్లాయ్ అంటే ఐడియా ఉంది ఎవరికైనా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్లాయ్? మిక్స్డ్. యా, కరెక్ట్. మిక్సింగ్ ఆఫ్ ఏంటి? వేటిని మిక్స్ చేయాలి? కరెక్ట్. ఎల్లాయ్ మీన్స్ it is the mixing of
మెటల్స్ అని అంటున్నారు, రాస్తున్నారు చూడండి, మెటల్ వెరీ గుడ్ విత్ అదర్ మెటల్. కానీ నేనే అంటాను మెటల్ విత్ నాన్ మెటల్ ఆల్సో విల్ ఫార్మ్స్ ఎలాయ్. ఇంకా నేనేం చెప్తాను, మెటల్ విత్ మెటలాయిడ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఎలాయ్. సో ఎలాయ్ అంటే ఓన్లీ ద కాంబినేషన్ ఆఫ్ మెటల్స్ మాత్రమే కాదు, ఒక మెటల్ ఇంకొక మెటల్ తో కలవచ్చు, ఒక మెటల్ ఇంకొక నాన్ మెటల్ తో కలవచ్చు, ఒక మెటల్ ఇంకొక మెటలాయిడ్ తో కూడా కలవచ్చు. సో ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ విల్ ఫార్మ్స్ alloys. But one thing you need to keep in your mind, that is out of the two, one should be a metal, one should belongs to metal. ఒకటి ఖచ్చితంగా మెటల్ అయి ఉండాలి, రెండోది ఇట్ మే బి మెటల్ ఆర్ నాన్ మెటల్ ఆర్ మెటలాయిడ్, ఏదైనా అవ్వచ్చు. వీటిని వాటి రెస్పెక్టివ్ మెల్టింగ్ పాయింట్స్ కింద బాగా హీట్ చేస్తే మెల్ట్ అయిపోతాయి. ఆ రెండింటిని 1:1 రేషియోలో కలిపేసి కూల్ చేసాం అనుకోండి, యూ విల్ హ్యావ్ ఎన్ alloy. ఇవి డి బ్లాక్ ఎలిమెంట్స్ జనరల్ గా చేస్తాయి, డి బ్లాక్ మెటల్స్ మాత్రమే ఇట్ విల్ ఫార్మ్స్ alloys. And interstitial compounds, what is the meaning of interstitial compounds? Interstitial compound అంటే అర్థం ఏంటి అని అంటే, ఇది ఒక మెటల్ అనుకోండి, డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని ఏం చెప్పాం మనం, దే ఆర్ ఆల్ మెటల్స్ కదా, ఆల్ మెటల్స్ ఆర్ అరేంజ్డ్ లైక్ దిస్. మెటల్స్ అన్ని ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, లైక్ ఎం అని తీసుకుంటాను నేను ఒక మెటల్, దీస్ ఆర్ ఆల్ మెటల్ ఆటమ్స్. ఓకే, ఈ మెటల్ ఏం చేస్తూ ఉంటుందంటే హైడ్రోజన్ తో కానీ ఆక్సిజన్ తో కానీ అలాంటి వాటితో రియాక్ట్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు రియాక్ట్ విత్ హైడ్రోజన్, హైడ్రోజన్ అనేది గ్యాస్, యు నో దట్. ఇలాంటి గ్యాస్ ఏమవుతుందంటే మెటల్ తో రియాక్ట్ అయ్యేటప్పుడు చూడండి, ఇలాగా ఆటమ్స్ తీసుకునేటప్పుడు ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్ దేర్ ఈస్ సమ్ స్మాల్ గ్యాప్. చూసారు, ఇలా డైమండ్ షేప్ లో గ్యాప్ వచ్చింది, ఎమ్ రైట్ ఆర్ నాట్? దిస్ గ్యాప్ ఈస్ కాల్డ్ వాయిడ్. ఈ గ్యాప్ ని మనం ఏమని పిలుస్తాం అంటే వాయిడ్ అని పిలుస్తాం. ఇట్స్ కాల్డ్ as gap or voids. Yeah, very good. Tetrahedral void it is. Perfect. Solid state second year లో మనకి ఇది వస్తుంది. సెకండ్ ఇయర్ లో మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ సెకండ్ ఇయర్ అంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లేండి మనకి సిలబస్. విత్ ఇన్ ఫిబ్రవరి ఆర్ జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి కల్లా సిలబస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బోత్ సెషన్స్ వి విల్ కంప్లీట్. ఎనీవే, see here, this particular void is filled with hydrogen gas. ఇందులోకి ఎవరు దూరిపోతూ ఉంటారు, హైడ్రోజన్ గ్యాస్ విల్ బి ఫిల్డ్ ఇన్ దిస్ వాయిడ్స్. ఈ వాయిడ్స్ లో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఫిల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వచ్చే కాంపౌండ్ ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్. ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్ అని అంటాం. జనరల్ గా ఏ కెమిస్ట్రీ కూడాను ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ ని యాక్సెప్ట్ చేయవు. కారణం ఏంటి అంటే దానికంటూ ఒక ప్రాపర్ ఫార్ములా అనేది ఉండదు. ఎంత హైడ్రోజన్ అబ్జార్బ్ అయిందో మనకు తెలియదు. ఆ మధ్య మధ్యలో గ్యాప్స్ లో హైడ్రోజన్ దూరిపోయి ఒక మెటల్ హైడ్రైడ్ ఫార్మ్ చేస్తూ ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ స్టాయికియోమెట్రీ. స్టాయికియోమెట్రీ అనే చాప్టర్ అనేది దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేయదు. అందుకనే ఆల్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ ఆర్ నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ అని అంటాం. అంటే స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ కావు. స్టాయికియోమెట్రీ వోంట్ యాక్సెప్ట్, వోంట్ ఎలో సచ్ టైప్ ఆఫ్ ఫార్ములాస్. అసలు మెటల్ ఏంటి, మధ్యలో హోల్స్ ఉండటం ఏంటి, ఆ హోల్స్ లోకి హైడ్రోజన్ దూరిపోవటం ఏంటి అనే కాన్సెప్ట్ ని స్టాయికియోమెట్రీ విల్ నాట్ యాక్సెప్ట్. ఆ రెండు కెమికల్ గా రియాక్ట్ అయ్యి వాటికంటూ ఒక ప్రాపర్ ఫార్ములా అనేది ఉండాలి, ఉంటేనే కెమిస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ స్టాయికియోమెట్రీ విల్ నాట్ యాక్సెప్ట్. అయినా కూడా అలాంటి కాంపౌండ్స్ ఉన్నాయి మనకి, వాటిని మనం ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అని అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్. వాటిని నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాపర్టీ, దే మోస్ట్లీ ఫౌండ్ కలర్డ్ అయాన్స్ అండ్ ఎగ్జిబిట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. రకరకాల ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. చూసారా, ఒకే ఐరన్ బట్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇస్తుంది, 2+, 3+. ఒకటే కాపర్ బట్ 2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఇస్తుంది, +1, +2 అలాగే. ఓకే, సో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇస్తుంది. అలాగే కలర్డ్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ ఏంటి అని అంటే, వై ద డి బ్లాక్ ఎలిమెంట్స్ అయాన్స్ విల్ ఫార్మ్స్ కలర్స్. ఎందుకు కలర్స్ ఇస్తాయి అని అంటే, ఇందులో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ డిడి ట్రాన్సిషన్స్ జరుగుతూ ఉంటాయి. డిడి ట్రాన్సిషన్ జరగటం వల్ల ఆల్ ద అయాన్స్ ఆర్ ఫార్మ్స్ కలర్స్. సార్ ఏంటి డిడి ట్రాన్సిషన్ అంటే అర్థం ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సీ హియర్, ఎక్కడ చూద్దాం. సపోజ్ ఇఫ్ యు టేక్ ద డి ఆర్బిటల్, మీకు డీజెనరేట్ అంటే ఏంటో చెప్పాను నేను, డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని. ఇది డి బ్లాక్ 5 ఉన్నాయి. 5 కూడా డీజెనరేట్ ఆర్బిటాల్స్ మనకు తెలుసు. డీజెనరేట్ ఆర్బిటాల్స్ మీన్స్ ద ఎనర్జీ ఆఫ్ ఆల్ ద 5 ఆర్బిటాల్స్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం అటామిక్ స్ట్రక్చర్ లో చెప్పుకున్నాం, ఈ 5టికి కూడా ఎనర్జీ లెవెల్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. బట్ వన్స్ ద లైగాండ్ ఈజ్ అప్రోచింగ్, కరెక్ట్ పాయింట్, సేమ్ ఎనర్జీ.
Once the ligand is approaching, what will happen? These d orbitals will be splitting into two energy levels. ఇవి టూ ఎనర్జీ లెవెల్స్ కింద స్ప్లిట్ అయిపోతాయి. ఓకే, ఇవి dxy, dyz అండ్ dzx అనుకుంటే ఇవి dx2y2 అండ్ dz2 అయిపోతాయి. నేను మొన్న చెప్పాను కదా, దిస్ ఈస్ కాల్డ్ as EG సెట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as T2G సెట్. ఇలా రెండు సెట్స్ కింద విడిపోతాయి. అప్పుడు ఇందులో ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడ ఖాళీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. జంప్ అయిన ఎలక్ట్రాన్ ఎక్కువసేపు ఉండగలదా? ఎక్సైటెడ్ లెవెల్లో ఉండలేదు. వెంటనే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్ బై రిలీజింగ్ సమ్ ఆఫ్ ద రేడియేషన్. ఏం చేస్తుంది? కొంత రేడియేషన్ రిలీజ్ చేసి కిందకి జంప్ అవుతుంది. దిస్ రేడియేషన్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కలర్స్. అందుకని డి ఆర్బిటాల్లోంచి ఎలక్ట్రాన్ మళ్ళీ డి ఆర్బిటాల్లోకి జంప్ అవుతుంది కాబట్టి దాన్ని మనం డిడి ట్రాన్సిషన్స్ అని అంటాం. డిడి ట్రాన్సిషన్స్ జరగటం వల్ల కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇవ్వగలుగుతుంది, కలర్డ్ అయాన్స్ కూడా ఇవ్వగలుగుతుంది. దట్స్ ఆల్. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. గాట్ ఇట్? చాలా ఇంపార్టెంట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించి మనకి. కమింగ్ టు ది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఒకసారి చూడండి. ఇందులో ఆల్రెడీ నేను డెఫినేషన్ చెప్పాను. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ షుడ్ బి ఎంటర్స్ ఇంటూ n-2 f ఆర్బిటాల్ ఆర్ అదర్వైజ్ యాంటీ పెనల్టిమేట్ షెల్. అవుటర్ మోస్ట్ కాకుండా ముందుది అల్టిమేట్, అల్టిమేట్, పెనల్టిమేట్, దానికన్నా ముందు ఉండేది యాంటీ పెనల్టిమేట్. సో అలా ఈ మూడిట్లోనే ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాంటీ పెనల్టిమేట్ లో ఉండే ఎఫ్ ఆర్బిటాల్స్ లో ఫిల్ అయితే ఆ ఎలిమెంట్స్ అన్ని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి. కానీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అన్నది చూసాం మనం. ns2, n-1 0r1, n-f 1 to 14. ఇది డామ్ ష్యూర్ ఆబ్జెక్టివ్ బిట్ అన్నమాట, నో డౌట్. అయితే ఈ ఎఫ్ బ్లాక్ ని టూ సిరీస్ కింద డివైడ్ చేశారు అని చెప్పాం. వన్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ యాక్టినైడ్. ఒకదాన్ని లాంథనైడ్ అంటాం, ఇంకో దాన్ని యాక్టినైడ్ అంటాం. లాంథనైడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లాంథనైడ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? లాంథనం అనే ఎలిమెంట్ తర్వాత వచ్చే 14 ఎలిమెంట్స్. దీస్ ఆర్ ఆల్ 14 ఎలిమెంట్స్. అలాగే యాక్టీనియం అనే ఎలిమెంట్ తర్వాత వచ్చే 14 ఎలిమెంట్స్. దీస్ ఆర్ ఆల్ 14 ఎలిమెంట్స్. డి బ్లాక్ నుంచి బయటికి తీస్తారని చెప్పాం మనం. డి బ్లాక్, లాంథనం ఇస్ డి బ్లాక్ ఎలిమెంట్, యాక్టీనియం ఇస్ డి బ్లాక్ ఎలిమెంట్. సో లాంథనం తర్వాత వచ్చే 14 ఎలిమెంట్స్ ని, వెరీ గుడ్, సీరియం టు లుటీషియం, ఇట్ ఈస్ కాల్డ్ as cerium. E means cerium, Lu means lutetium. So cerium to lutetium, Ce to Lu. ఈ 14 ఏవైతే సీరియం టు లుటీషియం ఉన్నాయో, దీస్ 14 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ లాంథనైడ్స్. సీరియం టు లుటీషియం అండ్ thorium to lawrencium, thorium to Lr, lawrencium. ఇవి కూడా 14 ఎలిమెంట్స్. దీస్ 14 ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాక్టినైడ్స్. కాకపోతే ఈ 14 ఎలిమెంట్స్ దేని తర్వాత వస్తాయి? లాంథనం తర్వాత వస్తాయి కాబట్టి వీటిని లాంథనైడ్స్ అని అన్నారు. ఈ 14 ఎలిమెంట్స్ దేని తర్వాత వస్తాయి? యాక్టీనియం తర్వాత వస్తాయి కాబట్టి వీటిని యాక్టినైడ్స్ అని పిలుస్తాం. ఓకే, see here, follows actinium, thorium to lawrencium, cerium to lutetium. ఇది కూడా చూడండి, ఫాలోస్ లాంథనం, లాంథనం ని ఫాలో అవుతాయి అని చెప్పాం. వాటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి. దే ఆర్ ఆల్ హెవీ మెటల్స్. ఆల్ ది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ హెవీ మెటల్స్. ఎందుకు? వాటి అటామిక్ నెంబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దే హ్యావ్ హై డెన్సిటీ అండ్ దీస్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ కలర్డ్ అయాన్స్. అందులో డిడి ట్రాన్సిషన్స్ ఎలా జరిగాయో ఇక్కడ కూడా మనకి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఖచ్చితంగా కలర్డ్ అయాన్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంటాయి. అండ్ దే ఫార్మ్ ద కాంప్లెక్స్ కాంపౌండ్స్ అండ్ దే షో పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. మొన్ననే మీకు ఒక విషయం చెప్పాను, ఏంటది? ఏదైనా ఆర్బిటాల్లో, సపోజ్ ఇఫ్ యు టేక్ 1 2 3 4 5 6 and 7, this is a block. Suppose if any orbitals are having unpaired electrons, suppose if any orbitals are having unpaired electrons, yes, correct, unpaired electrons ఉన్నాయనుకోండి, then we can say that they exhibit paramagnetic properties. If all the electrons are totally gets paired up electrons ఉన్నాయనుకోండి, they exhibits diamagnetic property. ఇందులో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అవి పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి.
yes, correct. Like as d block elements lagane, and they are naturally available in very small quantities. నువ్వు ఏవైతే లాంథనైట్స్ యాక్టినైట్స్ తీసుకుంటావో నేచర్ లో దొరకవు అంత ఎక్కువగా. దొరికినా దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. అందుకనే వీటిని మనం రేర్ ఎర్త్స్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. దే ఆర్ ఆల్ కాల్డ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అంటే నేచర్ లో అంత ఎక్కువగా దొరకవు, అందుకనే వాటిని ఏమని పిలుస్తాం, దే ఆర్ కాల్డ్ రేర్ ఎర్త్స్ ఎలిమెంట్స్. ఓకే, అందుకనే వీటిని తయారు చేస్తాం మనం, దొరకవు అవి, వాటిని తయారు చేస్తూ ఉంటారు. దే ఆర్ ఆల్ సింథటిక్, దే ఆర్ ఆల్ ఆల్మోస్ట్ సింథటిక్. చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి రేర్ ఎర్త్స్ చాలా తక్కువ. ఓకే, ట్రాన్స్ యురేనిక్ మీన్స్ యురేనియం తర్వాత వచ్చేవి. యురేనియం ఎంత 92, యురేనియం అటామిక్ నెంబర్ ఎంత 92, యురేనియం 235 ఆర్ 238 అంటాం, ఐసోటోప్స్ చెప్తాం మనం. 92 యురేనియం 235 ఆర్ 238. యురేనియం తర్వాత ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దే ఆర్ ఆల్ సింథటిక్ మీన్స్ దే ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. మనం తయారు చేసినవి అవన్నీ, కొత్తగా నేచర్ లో దొరికినవి కావు. దే ఆర్ ఆల్ సింథటిక్, దే ఆర్ ఆల్ ప్రిపేర్డ్, దే ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. ఓకే, వాటిని మనం ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్, దే ఆర్ ఆల్ కాల్డ్ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్. అర్థమైందా? Coming to the next one, they also form complexes as well as interstitial compounds like as d block elements. d block ఎలా అయితే ఇవి ఫార్మ్ చేసాయి ఇవి కూడా చేస్తాయి. And they show a great deal of similarity among themselves in their properties. ఫస్ట్ దానికి ఏ ప్రాపర్టీ ఉందో నెక్స్ట్ దానికి అదే, నెక్స్ట్ దానికి అదే, నెక్స్ట్ దానికి అదే, ఆల్మోస్ట్ దే హ్యావ్ సిమిలర్ ప్రాపర్టీస్. ఓకే, అండ్ యాక్టినైడ్ ఎలిమెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. మనకి పైన ఉండే లాంథనైట్స్, కింద ఉండే యాక్టినైట్స్ కదా. లాంథనైట్స్ అనేవి రేడియో యాక్టివ్ కాదు, బట్ యాక్టినైట్స్ ఆర్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. వెరీ డేంజర్ దే ఆర్ ఆల్. ఏమవుతాయి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే, they can loses the alpha or beta or gamma radiations. Alpha, beta, gamma radiations రిలీజ్ చేస్తూ వేరే న్యూక్లియర్ కింద మారుతూ ఉంటాయి. అందుకు చాలా డేంజర్. వాటిని మనం రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, yeah, francium is not a F block, of course. Francium is S block, but here we are talking only about the actinides. All actinides are radioactive elements. They can lose alpha, beta or gamma like francium. Like francium it is okay. Okay, right. So actinides show more number of oxidation states compared to lanthanides. Lanthanides kన్నా ఇవి ఎక్కువగా, yeah, correct. Lanthanides kన్నా ఇవి ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎగ్జిబిట్ చేసే నేచర్ వీటికి ఉంటుంది అని అంటారు. That's all. These are all about properties of D block and properties of F block elements. I think I am clear. అర్థమైంది అందరికి? ఇది అర్థమైతే రిమైనింగ్ టైంలో మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. So coming to the last concept in this chapter, that is periodicity. Periodic properties. What is meant by periodicity? Periodicity అంటే ఏంటి? ఒకసారి ఏమవుతుందంటే, పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా వినండి, పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ, నెక్స్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ, ఆ నెక్స్ట్ ఎలిమెంట్ ప్రాపర్టీ డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ఈ ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీ ఎక్కడో దగ్గర మళ్ళీ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ తర్వాత రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయ్యే ప్రాపర్టీ ఎక్కడైతే వస్తుందో ఈ రెండు ఒక ఎలిమెంట్స్ కింద మనం కన్సిడర్ చేయాలి. మళ్ళీ దీని తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్ లో మరొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ వస్తుంది, దాని ప్రాపర్టీ కూడా వీటిలాగానే ఉంటుంది. అంటే విత్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ద ప్రాపర్టీస్ విల్ బి రిపీట్స్. అర్థమవుతుందా? పీరియాడిక్ టేబుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీ అనేది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది. అలాగే రిపీట్ అయ్యే ప్రాపర్టీస్ ని, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రిపీట్ అయ్యే ప్రాపర్టీస్ ని పీరియాడిక్ ప్రాపర్టీస్ అని అంటాం. ఆ ఫినామినాని పీరియాడిసిటీ అని అంటాం. ఓకే, చూడండి ఒకసారి. The properties of elements change gradually with a change in their electronic configurations. This trend repeats at a regular intervals. This repetition is called periodicity and the properties are called periodic properties. That's what is periodic properties అని అంటాం. సో పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. వీటిని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అని అంటాం. అంటే అటామిక్ రేడియస్ అనేది మారుతూ ఉంటుంది ఎలిమెంట్కి. అదే ఆల్మోస్ట్ అటామిక్ రేడియస్ అనేది ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ లో మళ్ళీ రిపీట్ అవుతుంది.
that property will be repeated. Same model lo malli repeat avutundi. ఆ పర్టికులర్ ప్రాపర్టీని పీరియాడిక్ ప్రాపర్టీ అని పిలవాలి. అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రోనెగటివిటీ, ఆక్సిడేషన్ నెంబర్, మెటాలిక్ నేచర్, ఇవన్నీ కూడా ఏమవుతాయి? దే ఆర్ ఆల్ పీరియాడిక్ ప్రాపర్టీస్. వాటి మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అని అంటాం. అంటే అట్ ఏ రెగ్యులర్ ఇంటర్వల్స్ దీస్ ప్రాపర్టీస్ విల్ బి రిపీటెడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. వాటిని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. లెట్ us see one by one. ఫస్ట్ ఏంటి? అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే తెలుసు, ఒక ఆటం తీసుకుంటే దాని రేడియస్ ఎలా ఉంటుంది. ఇది ఆటం కదా, ఇది సెంటర్ ఆఫ్ ద ఆటం, న్యూక్లియస్. న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే మనం ఏమంటాం? అటామిక్ రేడియస్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్. దిస్ ఇస్ కాల్డ్ అటామిక్ రేడియస్. దేనిలో మెజర్ చేస్తారు? సెంటీమీటర్స్ లో కానీ, మిల్లీమీటర్స్ లో కానీ, నానోమీటర్స్ లో కానీ, యాంగ్స్ట్రామ్ యూనిట్స్ లో కానీ చెప్తూ ఉంటాం. నానో అంటే 10⁻⁻⁹, యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻⁸. సెంటీమీటర్ తెలుసు, మిల్లీమీటర్ తెలుసు, నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్స్, యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁻⁸. అలా చెప్తున్నాం. ఓకే, సో వీటి ట్రెండ్స్ ఎలా ఉంటాయి? ఇట్ ఈస్ వెరీ వెరీ వెరీ, ఐ విల్ గివ్ 4-star రేటింగ్ టు దిస్, నాట్ 4-star, 5-star రేటింగ్ టు దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కి 5-star రేటింగ్ అని ఇస్తాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ గ్రూప్స్, ఇన్ పీరియడ్స్, వాట్ అబౌట్ ద అటామిక్ రేడియస్? ఇది అందరికీ ఐడియా ఉన్నదే. గ్రూప్స్ లోని పీరియడ్స్ లోని ఏమవుతుంది? వెరీ ఇంపార్టెంట్. అందరూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. తప్పులు రాసేస్తుంటారు పేపర్స్ లో. ఎవరు తప్పులు రాయకండి. చూడండి, నేను టేబులర్ ఫార్మ్ ఇచ్చాను మీకు. వేరియేషన్ ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ గ్రూప్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమే కౌంట్ చేయాలి. పీరియడ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైటే కౌంట్ చేయాలి. ఓకే, సో అటామిక్ రేడియస్ గ్రూప్స్ లో ఏమవుతుంది? ఇంక్రీజెస్. గ్రూప్స్ లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ విల్ ఇంక్రీజెస్. అంటే ఒక ఎలిమెంట్ కి ఇలా ఉందంటే, గ్రూప్ లో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, సిక్స్త్ ఎలిమెంట్, లైక్ దట్. సో it will be increases gradually. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? వాట్ ఇస్ ద రీజన్? లెఫ్ట్ రైట్ డిక్రీజ్ ఇన్ పీరియడ్స్, కరెక్ట్. అయితే గ్రూప్ లో ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలి? వాట్ ఇస్ ద రీజన్? సీ హియర్, గ్రాడ్యువల్ increases in number of main shells and decrease in effective nuclear charge. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మెయిన్ షెల్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ ఆర్బిట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి 2 ఆర్బిట్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి 3 ఉంటాయి, 4 ఆర్బిట్స్, 5 ఆర్బిట్స్. సో వన్స్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ద నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ విల్ బి ఇంక్రీజ్డ్. షెల్లే పెరిగిపోయింది, ఆర్బిటే పెరిగిపోయింది, ఆటోమేటిక్ గా సైజ్ ఏమవుతుంది? పెరిగిపోయింది. షెల్స్ ఇంక్రీజ్ అవటం వల్ల సైజ్ కూడా పెరిగిపోయినట్టే. గాట్ ఇట్? సో అందుకని వన్స్ ద షెల్స్ increases from top to bottom, obviously atomic radius also increases. Okay, and ఈ రెండు ఎలా ఉంటాయి? Both are proportional to each other. అటామిక్ రేడియస్ అనేది షెల్స్ పైన డిపెండ్. షెల్స్ పెరుగుతుంటాయి ఫ్రమ్ టాప్ టు బాటమ్, కాబట్టి అటామిక్ రేడియస్ కూడా పెరిగిపోతుంది. ఒకసారి పీరియడ్స్ లో చూడండి, ఇందాక చెప్పినట్టు మీరు గ్రాడ్యువల్లీ ఇట్ వాస్ డిక్రీజ్డ్. అది డిక్రీజ్ అయిపోయింది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కూడా లెఫ్ట్ టు రైట్. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఇప్పుడు లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ అండ్ నియాన్. ఓకే, ఇలా తీసుకున్నాం. షెల్స్ చేంజ్ అవ్వవు, మరి అలాంటప్పుడు ఏమవ్వాలి? ఈక్వల్ గా ఉండాలి కదా షెల్స్. ఇప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ, పావని అనుకుంటా, పావని, నాట్ చేంజ్ షెల్స్ అని. షెల్స్ మారవు, ఆర్బిట్ మారదు. ఒకే పీరియడ్ అంటే ఒకటే కదా, ఆర్బిట్ ఇస్ సేమ్. మరి ఆర్బిట్ సిమిలర్ గా ఉంటే అటామిక్ రేడియస్ ఎలా ఉండాలి? ఈక్వల్ గా ఉండాలి. కానీ ఏమవుతుందని చెప్పినా ఇక్కడ మనం, ఇట్ వాస్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్డ్ అని అన్నాం. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? న్యూక్లియర్ అట్రాక్షన్ ఇంక్రీజెస్ అని అంటున్నాడు శ్రీనాథ్. వెరీ గుడ్. ఎందుకు న్యూక్లియర్ అట్రాక్షన్ పెరిగింది? లిథియం చూడండి, 1s2 2s1 is 1s2 2s2. boron 1s2 2s2 2p1 2s2 2p2.
మోర్ ఎలక్ట్రాన్స్ అయితే పెరుగుతుందా? ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. ఎలక్ట్రాన్స్ పెరిగితే అట్రాక్షన్ పెరుగుతుందా? 1s2 2s2 2p6 చెప్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ ఉంది, సెకండ్ ఆర్బిట్ ఉంది. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్ లో 1 ఎలక్ట్రానే ఉంది కదా. ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ రెండే ఉన్నాయి, 1 2. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్. ఇందాక శ్రీనాథ్ చెప్పినట్టు ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి కదా. మరి ఎలక్ట్రాన్స్ పెరిగితే ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 2, ఇక్కడ 7, ఇక్కడ 2, ఇక్కడ 8. So here the number of electrons in the outermost orbit will be increased. Electrons పెరిగితే attraction ఎందుకు పెరుగుతుంది? There is a small reason. ఎందుకు అంటే ఎప్పుడైతే electrons పెరుగుతున్నాయో along with electrons, I will tell you, along with electrons the neutrons also will be increased. Sorry, the protons also will be increased. న్యూక్లియస్ లో ఉండే ప్రోటాన్ కూడా పెరుగుతుంది. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ కదా. మనం ఎలక్ట్రాన్ యాడ్ చేయగానే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ కూడా పెరుగుతుంది, ఎలక్ట్రాన్ యాడ్ చేయగానే పాజిటివ్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే లెఫ్ట్ టు రైట్ వెన్ యూ ఆర్ మూవింగ్, ద పాజిటివ్ ఛార్జెస్ ఆల్సో విల్ బి ఇంక్రీజ్డ్. పాజిటివ్ ఛార్జ్ కరెక్ట్. ఎప్పుడైతే పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుందో అప్పుడు ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి అట్రాక్షన్ విల్ బి మోర్ వన్స్ ద న్యూక్లియర్ ఛార్జ్ విల్ బి ఇంక్రీజ్డ్. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అట్రాక్షన్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అర్థమైందా? దట్స్ ఆల్. అందుకని whenever you are moving from left to right in periods, the atomic size or atomic radius ఏమవుతుంది? Decreases. కారణం ఏంటి అంటే డ్యూ టు అట్రాక్షన్. That's all. Okay. So మనకి there are 3 different types of atomic radius we have: metallic, van der Waal and covalent. Metallic radius is there, van der Waal radius is there, and covalent radius. ఒక్కసారి మూడు అబ్జర్వ్ చేయండి, చూడటానికి ఒకేలా ఉన్నాయి మూడును. ఫర్ లుకింగ్ సేక్ all the 3 radiuses are almost similar, but they are not similar, they are completely different from each other. van der Waal radius అంటే gaseous atom కి జనరల్ గా మధ్యలో వస్తుంది. దానిలో ఈ ఆటం తాలూకా న్యూక్లియస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అందులో హాఫ్ ని మనం వాన్ డెర్ వాల్స్ రేడియస్ అని అంటాం. ఓకే. కోవలెంట్ రేడియస్ ఎలా ఉంటుంది? కోవలెంట్ అంటే ఈ ఆటం కి సపోజ్ క్లోరిన్ తీసుకున్నారు అనుకోండి. క్లోరిన్ లో ఉండే ఆటమ్స్ ఎలక్ట్రాన్, ఇంకో క్లోరిన్ లో ఉండే ఎలక్ట్రాన్, ఈ రెండిటి మధ్యలో మనకి మోర్ ర్యాపో మెయింటైన్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఓవర్లాప్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఈ న్యూక్లియస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ లో కరెక్ట్ గా ఏం చేయాలి? మనం ఆఫ్ చేస్తే ఈ రేడియస్ ని మనం కోవలెంట్ రేడియస్ అని పిలుస్తాం. ఇది వాన్ డెర్ వాల్స్ రేడియస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే రేడియస్ ని వాన్ డెర్ వాల్స్ రేడియస్. అదే మన మెటల్, ఇదొక మెటల్ ఐరన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక మెటల్ ఐరన్ అనుకోండి. ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ లో కరెక్ట్ గా ఏం చేయాలి? హాఫ్ చేయాలి. చేస్తే ఈ డిస్టెన్స్ ని మనం రేడియస్ అని పిలిచాం. దిస్ ఈజ్ Rm, దిస్ ఈజ్ Rc, దిస్ ఈజ్ Rv. ఓకే. ఎవరైనా చెప్పండి ఈ మూడిట్లో ఎవరు ఎక్కువ? విచ్ రేడియస్ ఈజ్ వెరీ హై? Be quick. Very good. Van der Waals radius is very high, so Rv is very greater than. Next ఎవరు? Quick. Very good. Rm. Perfect. And the least one is Rc. So covalent radius అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ విత్ మెటాలిక్ రేడియస్. మెటాలిక్ రేడియస్ కన్నా వాన్ డెర్ వాల్ రేడియస్ చాలా ఎక్కువ. చూసారా డిస్టెన్స్ చూడండి, తెలిసిపోతుంది. కోవలెంట్ రేడియస్ ఓవర్లాప్ అయింది, మెటాలిక్ రేడియస్ ఓవర్లాప్ అవదు. కరెక్ట్ గా రెండు అటాచ్ అవుతాయి, మెటల్ అటాచ్ అవుతాయి. అదే వాన్ డెర్ వాల్స్ అయితే వెరీ వీక్ ఫోర్సెస్ అన్నమాట. దూరంగా ఉండే వాటి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఇస్ వెరీ హై కంపేర్ విత్ మెటాలిక్ రేడియస్, కంపేర్ విత్ కోవలెంట్ రేడియస్. దట్స్ ఆల్. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ, దట్ ఈస్ అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోనైజేషన్ ఎంథాల్పీ గురించి అబ్జర్వ్ చేద్దాం.
అయోనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఇది ఒక ఆటమ్ అనుకోండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఉంది. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఆర్బిట్ అన్న, ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్, థర్డ్, ఏదో ఫోర్త్ ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి. ఈ ఎలక్ట్రాన్ ని మనం రిమూవ్ చేయాలంటే, if you want to remove this electron from the outermost orbit, you need to give some amount of energy. That energy is called as ionization energy, or is called as ionization enthalpy. Ionization enthalpy and ionization energy and both are one and same. Malli cheptuna, ionization energy ante the amount of energy which is required to remove one electron from the outermost of the neutral gaseous atom. This is most important. న్యూట్రల్ గ్యాసెస్, నేను సాలిడ్ స్టేట్ లో ఉండే ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ నేను తీసేస్తాను, అప్పుడు అయనైజేషన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తానంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సాలిడ్ స్టేట్ లో ఉన్నా సరే దాన్ని ఏ స్టేట్ కి తీసుకెళ్ళాలి? గ్యాషియస్ స్టేట్ కి తీసుకెళ్ళాలి. అది కూడా ఏ స్టేట్ లో ఉండాలి? న్యూట్రల్ అయి ఉండాలి. సో దిస్ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్, ఈ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ నుంచి if you want to remove one electron from the outermost orbit, how much amount of energy is required అనేది చూస్తే that energy is called as ionization energy. Got it? దాన్ని మనం ionization energy అని పిలుస్తాం. Okay, see here, the minimum amount of energy is required to remove the loosely bonded electron from an isolated gaseous atom or neutral gaseous atom to convert it into a gaseous ion. దాన్ని అయాన్ కింద మార్చాను. మరి ఎలక్ట్రాన్ తీసేస్తే దానికి ఏ ఛార్జ్ వస్తుంది చెప్పండి ఎవరైనా? దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాను, అప్పుడు ఎం పైన ఏ ఛార్జ్ వస్తుంది? ఎం నుంచి ఎలక్ట్రాన్ తీసేసాను, ఎస్ ప్లస్, ఎం ప్లస్ విల్ కమ్. వెరీ గుడ్. ఎందుకు? ఎం నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసాం కాబట్టి. అంటే ఒక న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ నుంచి ఇఫ్ యూ రిమూవ్ వన్ ఎలక్ట్రాన్, it will form a unipositive ion. Okay, so ఇలా కూడా కొంతమంది చెప్తారు. ఎలాగా? ionization energy means the amount of energy is required to convert the neutral gaseous atom to a unipositive ion. న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ ని యూనిపాజిటివ్ అయాన్ కింద కన్వర్ట్ చేస్తే, న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ ని యూనిపాజిటివ్ అయాన్ కింద కన్వర్ట్ చేయడానికి how much amount of energy is required is also called as ionization energy. Got it? That's all. So some of the factors which are influencing the ionization potential. అంటే మనం ఎనర్జీ కావాలి అంటున్నాం కదా, ఒక్కోసారి తక్కువ ఎనర్జీ ఇస్తే చాలు ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది. అంటే సమ్ ఫ్యాక్టర్స్ విల్ బి ఇన్ ప్లేస్. ఒక్కోసారి ఎక్కువ ఎనర్జీ ఇచ్చినా కూడా ఎలక్ట్రాన్ బయటికి రాదు. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ అయనైజేషన్ ఎనర్జీ. ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్? న్యూక్లియర్ చార్జ్, అటామిక్ రేడియస్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, పెనిట్రేషనబిలిటీ, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అండ్ పాజిటివ్ చార్జ్ ఆన్ ద అయాన్. జనరల్ గా నెట్ ఛార్జ్ అని అంటాం. పాజిటివ్ ఛార్జ్ నేను తీసుకున్నాను. పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందో చూద్దాం. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉందనుకోండి, చెప్పండి ఎవరైనా. ద న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ మోర్, what about the ionization energy value? Is it proportional or directly proportional? న్యూక్లియర్ ఛార్జ్ అంటే ప్లస్, ఇది న్యూక్లియస్ ఆర్బిట్స్, ఇవి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది. నేను దీన్ని రిమూవ్ చేయడానికి నాకు కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాను. ఇప్పుడు న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోతుంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. అట్రాక్షన్ పెరిగిపోతే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా కష్టం. అందుకని న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, అటామిక్ రేడియస్ చెప్తారా ఎవరైనా? ఇఫ్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్, వాట్ అబౌట్ ద అయనైజేషన్ ఎనర్జీ? అటామిక్ రేడియస్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? వెరీ గుడ్, డిక్రీజెస్. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్. ఎందుకు? అటామిక్ రేడియస్ పెరిగిపోయింది అనుకోండి, డిస్టెన్స్ పెరిగిపోతుంది కదా. డిస్టెన్స్ పెరిగిపోతే అట్రాక్షన్ తగ్గిపోయింది. అప్పుడు ఎలక్ట్రాన్ యూ కెన్ ఈజీలీ రిమూవ్ ఇట్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. యూ కెన్ రిమూవ్ ద ఎలక్ట్రాన్. కాబట్టి అటామిక్ రేడియస్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అని అంటాం. స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి?
ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఈ లోపల కూడా కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఇట్ విల్ ఫార్మ్స్ ఎ స్క్రీన్ ఇన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ఒకవేళ స్క్రీనింగ్ ఎఫెక్ట్ కానీ ఎక్కువ అయిపోతే లోపల ఉండే ఎలక్ట్రాన్స్ ఒకవేళ స్క్రీన్ ని ఫార్మ్ చేస్తే న్యూక్లియర్ అట్రాక్షన్ విల్ నాట్ బి దేర్ ఆన్ టు ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ఉంటుందా? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ పైన పడదు అట్రాక్షన్. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు. అట్రాక్షన్ ఉందనుకోండి కష్టంగా రిమూవ్ చేయాలి. మరి స్క్రీనింగ్ ఎఫెక్ట్ వచ్చేసింది అనుకోండి అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా ఈజీ. అంటే ionization energy is very less once the screening effect is more. Once the screening effect is more, ionization energy will be very less. What about the next one? Penetration ability. Penetration. S orbital, p orbital, d orbital and f orbital. ఇందులో s orbital కి పెనిట్రేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. న్యూక్లియర్ అట్రాక్షన్ ని ఈజీగా పెనిట్రేట్ చేయగలుగుతుంది. అంటే లోపల ఒకవేళ s orbital మాత్రమే ఉందనుకోండి ఈజీగా పెనిట్రేట్ అయిపోయి ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసేస్తుంది. అప్పుడు రిమూవ్ చేయడం చాలా కష్టం. పెనిట్రేషన్ కెపాసిటీ ఫర్ f orbital is very less. అప్పుడు ఏమవుతుంది? పెనిట్రేషన్ కెపాసిటీ ఉండదు కాబట్టి f orbital లోంచి న్యూక్లియర్ అట్రాక్షన్ వెళ్ళదు కాబట్టి అప్పుడు ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయటం చాలా ఈజీ. But if you take the s orbital, for this the penetration capacity is more, so we can easily remove it. So based on the spdf block, spdf orbitals, we can say whether the ionization energy will be more or less. So penetration ki direct ga manam cheppalam, ante penetration ekku undi ante ionization energy is also increases. Penetration takku undi ante ionization energy will be very less. So it is directly proportional to each other. And electronic configuration. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి ఎవరైనా. ఎవరెవరికైతే ఏ ఆటమ్స్ కైతే కరెక్ట్ గా హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో లేదా ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దే ఆర్ ఆల్ మోర్ స్టేబుల్. దే ఆర్ ఆల్ మోర్ స్టేబుల్. yes, very good, correct. Once they are all more stable, we cannot remove the electron from it. Am I right or not? స్టెబిలిటీ పెరిగిపోతే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయగలమా? మనం చేయలేము. కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లో హాఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ ఉంటే దే ఆర్ హ్యావింగ్ మోర్ అయనైజేషన్ ఎనర్జీ. ఇట్ రిక్వైర్స్ హై అమౌంట్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ తీయాలంటే ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి మనం. ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. లాస్ట్ వన్ నెట్ ఛార్జ్. నెట్ ఛార్జ్ చూడండి. నెట్ ఛార్జ్ ఎలా ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ పెరిగిపోతుంది అనుకోండి. పాజిటివ్ ఛార్జ్ అంటే ఎవరిలో పెరుగుతున్నట్టు? న్యూక్లియస్ లో పెరిగిపోతున్నట్టు. న్యూక్లియస్ లో పెరిగిపోతే అట్రాక్షన్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. అట్రాక్షన్ పెరిగితే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయగలమా? చేయలేం. అందుకని పాజిటివ్ ఛార్జ్ కానీ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. దట్స్ ఆల్. గాట్ ఇట్? సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీస్. ఇది గ్రూప్స్ లో ఏమవుతుంది? ఇన్ గ్రూప్స్ ఇట్ విల్ బి డిక్రీజెస్. పై నుంచి కిందకి అటామిక్ సైజ్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. కాబట్టి న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో యూ కెన్ ఈజీలీ రిమూవ్ ద ఎలక్ట్రాన్. సో ionization energy will be less once the atomic size will be increased. దానికి రివర్స్ పీరియడ్స్ లో అట్రాక్షన్ పెరిగింది కాబట్టి ionization energy కూడా పెరుగుతుంది. వెరీ సింపుల్. ఓకే, ఇక్కడ మనకి ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కి చాలా ఇంపార్టెంట్. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఏంటది? ఇందులో కాదు, అయనైజేషన్ అంతా. See here, this is only up to this. First and second ionization energies, IE1 and IE2. IE1, IE2. IE1, IE2 రెండిట్లో ఎవరు ఎక్కువ? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, సెకండ్. అంటే ఒక ఎలక్ట్రాన్ తీస్తే ఫస్ట్, 2 ఎలక్ట్రాన్స్ తీస్తే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయటం కష్టమా? సెకండ్ ఎలక్ట్రాన్ తీయటం కష్టమా? విచ్ ఈజ్ హై? Very good, very good, very good, perfect. All are correct. IE2 is always greater than IE1. IE2 is always greater than IE1. IE2 అనేది IE1 కన్నా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అని అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. ఇఫ్ యూ టేక్ ద మెటల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాను, అప్పుడు మెటల్ ప్లస్ వచ్చింది. నాకు మీరే చెప్పారు. మెటల్ ప్లస్ లోంచి మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ తీయాలనుకుంటున్నాను, మెటల్ 2+ గా మార్చాలనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కారణం ఏంటి?
మెటల్ నుంచి ఎలక్ట్రాన్ తీయాలి, M+ వచ్చింది అంటే న్యూక్లియస్ లో ఒక పాజిటివ్ ఎక్స్ట్రా పెరిగింది. అప్పుడు ఎలక్ట్రాన్ ని మనం తీయాలి అంటే చాలా కష్టం, బికాస్ M+ లో ఎలక్ట్రాన్ కి M+ కి మధ్యలో అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. అంటే M+ to M2+ కన్వర్షన్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాబట్టి దిస్ ఈజ్ IE1 whereas it is IE2. IE1 కన్నా IE2 చాలా కష్టం బికాస్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ పెరగంగానే అట్రాక్షన్ పెరిగిపోయింది. అట్రాక్షన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం చాలా కష్టం. ఓకే, దట్స్ ఆల్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాం. సేమ్ కాన్సెప్ట్, బట్ ఇంతకు ముందుకి ఇప్పటికి రివర్స్. అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ రివర్స్. ఇందాక ఏం చేసాం, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కి ఒక ఎలక్ట్రాన్ ని యాడ్ చేయాలి మనం. ఇందాక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ, బట్ ఇప్పుడు ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. సో ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఇస్ రిలీజ్డ్ when you are adding one electron to the outermost orbit of a neutral gaseous atom. ఓకే, ఒక న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్ కి ఎలక్ట్రాన్ ని గాని మనం యాడ్ చేస్తే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ గెయిన్ ఎంథాల్పీ. దానికి దీనికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వెరీ గుడ్. సో దానిలో ఏవేవైతే ఫ్యాక్టర్స్ చెప్పామో దీనిలో కూడా సేమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి. అక్కడ ఏమైందో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ పీరియడ్ లో ఏమవుతుందో ఇక్కడ కూడా పీరియడ్ లో అదే అవుతుంది. సో IE is equal to EA. So the trend means in groups as well as periods, ionization energy ఏం జరుగుతుందో ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా అదే జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? నేను అవతల వాళ్ళ నుంచి ఎలక్ట్రాన్స్ ని అట్రాక్ట్ చేసేస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ ఉన్నట్టు. So the tendency or the ability to attract the electron pair towards it, దాని వైపు అట్రాక్ట్ చేస్తే, ఏదైనా ఎలక్ట్రాన్ పెయిర్ అట్రాక్ట్ చేస్తే, షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ అట్రాక్ట్ చేసేస్తే ఆ నేచర్ ని మనం ఏమంటాం, ఎలక్ట్రోనెగటివిటీ అని అంటాం. ఇట్స్ కాల్డ్ as electronegativity. See here the definition. A quantitative measure of the ability of an atom in a chemical compound to attract shared electrons towards itself is called electronegativity. It is not a measurable quantity, but it is a scale. Electronegativity అనేది మనం దీనికి ఎంత దానికి ఎంత అని మెజర్ చేసేది కాదు, ఇట్స్ ఓన్లీ a scale. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, వీటి తాలూకు ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ లో ఉన్నాయి. అంటే లిథియం తర్వాత బెరిలియం తర్వాత బోరాన్, అంటే లెఫ్ట్ రైట్ ఏమేమి చూడండి, లెఫ్ట్ రైట్ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఏమవుతున్నట్టు ఇంక్రీజెస్. లెఫ్ట్ రైట్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ చూడండి ఫ్లోరిన్ పైన ఉంటుంది, నెక్స్ట్ క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత ఐడిన్. సో ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ కి తక్కువ, క్లోరిన్ కన్నా బ్రోమిన్ కి ఇంకా తక్కువ, బ్రోమిన్ కన్నా ఐడిన్ కి తక్కువ. అంటే సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ the En value decreases, whereas in the left to right the En values will be increases. Okay, దీనికి సంబంధించింది డయాగ్నల్ రిలేషన్షిప్. అంటే ఎలక్ట్రోనెగటివిటీస్ కి సంబంధించింది కాదు, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కి రావడానికి అవకాశం ఉంది. డయాగ్నల్ రిలేషన్షిప్ అని ఏంటి? డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే చూడండి ఒకసారి. ఎస్, 2 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లిథియం అనేది ఒక సెకండ్ పీరియడ్ లో ఒక ఎలిమెంట్, మెగ్నీషియం అనేది థర్డ్ పీరియడ్ లో ఎలిమెంట్. ఒక గ్రూప్ లో ఉండే ఒక పీరియడ్ లో ఎలిమెంట్ నెక్స్ట్ గ్రూప్ లో ఉండే నెక్స్ట్ పీరియడ్ లో ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ కి ఈక్వల్ గా ఉంటుంది అనేది డయాగ్నల్ గా రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఏ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ లైక్ లిథియం రిజంబుల్స్ ఇట్స్ నైబరింగ్ గ్రూప్ ఎలిమెంట్ ఆఫ్ థర్డ్ పీరియడ్. నైబరింగ్ గ్రూప్ అంటే దాని పక్క గ్రూప్ అని. నెక్స్ట్ పీరియడ్ లో ఉండే నెక్స్ట్ ఎలిమెంట్ కి అది ఈక్వల్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పడం డయాగ్నల్ రిలేషన్షిప్ అని. ఓకే, సో దిస్ వన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అట్ దిస్ మూమెంట్. దట్స్ ఆల్. సో ఈరోజు టాపిక్ మనకి కొంచెం ఫాస్ట్ గా చెప్పుకున్నాం. ఇక్కడతో మనకి టోటల్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది.
Questions ఎలా వస్తాయో చూడండి. What is a periodic property? How the following properties vary in the group and period? IE as well as E. ఇది 8 marks క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటాడు. అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఇస్. IE1 అంటే ఏంటి, IE2 అంటే ఏంటి? న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసి న్యూట్రల్ ఆటమ్ ని యూనిపాజిటివ్ అయాన్ గా కన్వర్ట్ చేయడానికి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ ఇస్ కాల్డ్ IE1. మరి యూనిపాజిటివ్ అయాన్ ని డైపాజిటివ్ అయాన్ గా కన్వర్ట్ చేయడానికి హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ ఇస్ కాల్డ్ as IE2. In all cases, IE2 is always greater than IE1. Okay. Discuss what are the factors which are affecting the IE value. ఇందాక చెప్పాం కదా, penetration capacity, electronic configuration, atomic radius. డిస్కస్ చేశాం కదా, అటామిక్ రేడియస్, ఇంకా ఏం చెప్పాం, న్యూక్లియర్ చార్జ్, ఇవన్నీ కూడా these are all the factors which are affecting the IE value. ఇప్పుడే చెప్పాం డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే ఏంటి. ఇక్కడ నుంచి ఇంకా ఆబ్జెక్టివ్ బిట్స్ మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి మీరు. మళ్ళీ రేర్ ఎర్త్స్ ఆర్ జనరల్లీ తెలుసు కదా మీకు. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డ్యూ టు, ఎందుకు క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ వస్తాయి? ఆన్సర్ చెప్తున్నారా? Yes, correct. So you can do all these questions. Tomorrow we'll discuss about all these questions along with the chemical bonding chapter. So from tomorrow onwards we will start the chemical bonding chapter, right? So baga chadavandi, 2 chapters మనం within 2 weeks complete చేసేసుకున్నాం. Okay, atomic structure is over and classification of elements is over. With respect to IP, you may have 8 plus 8 16 marks మీ దగ్గర రెడీగా ఉన్నాయి. ఇంకా మీరు చదువుకోవటమే లేట్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఇందులో ఉంటే. Okay, right. Thank you all of you. Thank you. So tomorrow we'll meet again with chemical bonding and molecular structure. Okay, until then keep watching my videos all of you. Thank you. Bye bye.